నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీ శక్తిపీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదాన కార్యక్రమాలు అద్భుతం. వారాహి నవరాత్రుల సందర్భంగా తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠంను దర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు. రక్తి కట్టిన హిడింబాసుర వధ, భీమసేనుని భిక్షాటన ఘట్టాలు. పీఎంఎఫ్ఎంఈ ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని ఆర్థిక స్వలంబన సాధించిన మహిళ. సిటీ కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్న గృహిణి గోమతి సక్సెస్ స్టోరీ. రేణిగుంట తిరుపతి మార్గంలో వ్యక్తి అనుమానాస్పద మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న గాజుల మండ్యం పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో 2వ మహాసభను నిర్వహించారు. జూలై 9న జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులు 2వ జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ జిల్లా మహాసభ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ మహాసభలో కొన్ని కర్తవ్యాలనేది మేము తీసుకోగలుగుతున్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు సుమారు 25 లక్షల మంది ఉన్నారు. మరి కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్న 1 కోటి ఓట్లు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలకు ఉన్నాయి. మరి భవన నిర్మాణ కార్మికులు ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా 12-14 మెమో ఇచ్చి కార్మిక సంక్షేమ బోర్డుని రద్దు చేశారు. ఇది కార్మికులకి తీవ్ర నష్టం, వాళ్ళ కుటుంబాలు వీధిని పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కనుక మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం కూటమి నాయకులు లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మేము ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పెట్టాము. మేము 100 రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ సంక్షేమ బోర్డుని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈవేళ సుమారు సంవత్సరం పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు గురించి ఆ వేళ ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు జరుపుకోకుండా, కనీసం అసెంబ్లీలో చర్చించుకోకుండా, భవన నిర్మాణ కార్మికులు అనేది ఒక ఆలోచన చేయకోకుండా ఆ వేళ ఏదైతే ఎన్నికల్లో గుర్తించిన భవన నిర్మాణ కార్మికుల కోసం ఈరోజు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మరి భవన నిర్మాణ కార్మికుల ఓట్లతోనూ అధికారంలోకి వచ్చిన ఈ వేళ కూటమి ప్రభుత్వం ఆ రోజు చాలా గొప్పగా చెప్పారు సభల్లో. అలాగే కార్మిక శాఖ మినిస్టర్ వాసిరెడ్డి సుభాష్ గారు మాట్లాడితే మీ భవన నిర్మాణ కార్మికుల ఓట్ల వల్ల గత ప్రభుత్వ వైఫల్యం వాళ్ళు నష్టం చేశారు కనుక వేళ మాకు ఓట్లు వేసి గెలిపించారని చెప్పడం జరిగింది. మరి సంక్షేమ బోర్డు ఏంటంటే మేము త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పిఠాపురంలో కలిసాం గత నెల కిందట. మరి మీరు 11 నెలలు పూర్తయిందండి. మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు భవన నిర్మాణ కార్మికుల కోసం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తా అన్నారు. మీరు ఎందుకు పునరుద్ధరించలేదు, ఎందుకు చేయలేదని అడిగితే ఆయన చాలా ఆశ్చర్యకరమైన పద్ధతిలో మాట్లాడడం జరిగింది. ఏంటి మీకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు అవడం లేదా, పథకాలు అమలు జరపడం లేదా అని ఆ పిఎన్ కేకేసి అడిగాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి పాలకులంటే. అధికారంలోకి రాకముందు ఎన్నికల సభల్లో చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు పథకాలు అమలు జరగడం లేదా, సంక్షేమ బోర్డు నడవడం లేదా అని అడిగి మమ్మల్ని ప్రశ్నిస్తే మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే రేపు జూలై 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు అన్ని జిల్లాల ప్రతినిధులు కూడా దానికి హాజరవుతున్నారు. ఈ కాలంలోగా ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పడం జరగాలి. లేని పక్షంలో రాష్ట్ర మహాసభలో కీలకంగా అన్ని జిల్లాల్లో వచ్చిన తర్వాత కూర్చొని కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పేరుకే శానిటరీ వర్కర్లు అని చేసే పని మాత్రం
A to Z వార్డు బాయ్ పనులంటూ స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా శిబిరంలో 5వ రోజు దీక్ష కొనసాగించారు. ఓం నమో వెంకటేశ్వర మహా. మేము ఇక్కడ సిమ్స్ లో వర్క్ చేస్తున్నాము. అంటే ప్రతి ఒక్క పని మా దగ్గర చేపిస్తున్నారు. శానిటైజర్ వర్కర్లు అనేసి పెట్టారు ఐడెంటిటీ కార్డుల్లో. ఆ శానిటైజర్ వర్కర్లు అనేసి మార్చలేదు. మరి మాకు జీతాలు వేరే పెంచలేదు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాము. ఇది ఆగదు, చేస్తూనే ఉంటాము. ఆపేది వరకు లేదు, ధర్నా చేస్తూనే ఉంటాము. మాకు కార్డులు మార్చేదాకా, మాకు జీతాలు పెంచేదాకా మేము ధర్నా ఆపము, చేస్తాము అని నిర్ణయిస్తున్నాము. సిమ్స్ అధికారుల గారికి, ఆ తోటి పనిచేస్తున్న కార్మికుల సోదరులకు సోదరీలకు పదే వందనాలతో మన సిమ్స్ యాజమాన్యానికి మరీ తెలియజేయడం ఏమనగా, గత 30 సంవత్సరాలుగా కార్మికులు కష్ట జీవులతో పనిచేస్తూ మేము చేయాల్సిన పని అంటూ ఏదీ లేదు. గత 23 ఏళ్లుగా సిమ్స్ లో వర్క్ చేస్తున్నాము. మేము శానిటరీ వర్కర్లని మాకు నేమ్ పెట్టింది కూడా మాకు తెలియదు. మేము వార్డ్ బాయ్స్ అనుకుని వర్క్ చేస్తున్నాము. అప్పటి నుండి ఇప్పటిదాకా పేషెంట్ అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు, ఓపిక వచ్చినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మొత్తం మేమే చూసుకుంటాము. డాక్టర్లు వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉంటాయి, మాకు చేసే వర్క్లే మా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. మేము కష్టపడేదానికి తగిన జీతం ఇవ్వట్లేదు. దానికోసం మేము సంవత్సరంగా ప్రతి ఆఫీస్ దగ్గరికి, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి టీటీడీ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం, అడుక్కోవడము అన్నీ జరిగింది. మాకు అడ్వైస్ అని నేమ్స్ మార్చి జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. అది చేసేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో వేమన విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. సిఐటియు నాయకులు అధ్యక్షతన ఈ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఈరోజు రేపు ఆశా వర్కర్లకి క్లాసులు ఉన్నాయి. ఈ క్లాసులు ఎందుకు అంటే ఆశా వర్కర్లు సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. జీతాలు, తర్వాత వచ్చేసి అదే రకంగా రాజకీయ వేధింపులు ఉన్నాయి వాళ్ళపైన. అదే పని ఒత్తిడి ఎక్కువ ఉంది. వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ లేదు. ఆఖరికి వాళ్ళు కనీసము ఒక పేషెంట్ తీసుకొనేసి మన రే హాస్పిటల్కి కానీ, లేదా మెటర్నిటీ హాస్పిటల్ కానీ, ఏ హాస్పిటల్కి పోయినప్పటికి కూడా వాళ్ళ కనీసం ఒక డ్రెస్ మార్చుడు, ఒక గది కానీ, వాళ్ళు పడుకోవడానికి కూడా, వాళ్ళు 2 రోజులు ఆ తల్లి డెలివరీ అయినా, 3 రోజులు డెలివరీ అయినా అక్కడ కనీసం ఒక గది అనేది వాళ్ళకంటూ ఆశాలకు లేదు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ 2 రోజులు క్లాసుల్లో ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన వీళ్ళ కోరికలు ఎలా సాధించుకోవాలని చెప్పేసి 2 రోజుల క్లాసులు మేము నడపబోతున్నాము. అదే కాకుండా ప్రభుత్వం మనం కరోనా చూసినప్పుడు కానీ, లేకపోతే ఆశా వర్కర్లు తీసుకున్నప్పుడు కూడా ఆ రోజు ఏదో గౌరవప్రదంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు కార్మికులుగా గుర్తించండి అంటే కార్మికులు గుర్తించడానికి సిద్ధపడటం లేదు. అక్కడ కార్మికులుగా గుర్తించరు, ఇక్కడ ఈఎస్ఐపిఎఫ్ ఉండదు, ఏది ఉండదు. ఆశాలంటే ఏదో సేవ చేసే రకంగా చూస్తున్నారు. పనిగా చూసామంటే వాళ్ళకి రేత్రి పగులు పని ఉంటుంది. అర్ధరాత్రి ఒక మహిళ గర్భంతో ఉండి హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ బంధువులు పోయినా పోకపోయినా ఆశా వర్కర్లు వెంటనే అక్కడ ఉండాలి. వచ్చేది పరిస్థితి కూడా ఇచ్చే 10,000 తప్ప ఆ 10,000లోనే పేషెంట్ కూడా ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చూడాల్సి ఉంటుంది. ఇట్లాంటి సమస్యలంతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వంతో రాబోయే కాలంలో పోరాటం చేయాలి అంటే ఈ క్లాసుల్లో ముఖ్య నాయకులు మాత్రమే ఈ పొద్దు పిలిపించి క్లాస్ సిఐటి నుండి. రోజు తిరుపతి జిల్లా నుండి సిఐటి ఆఫీసు యశోదానగర్ లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా తరఫున 2 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఇది మా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ మేడం గారు, సిఐటి యూనియన్ ప్రధాన కార్యదర్శి మురళీ సార్ గారు ఆధ్వర్యంలో ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మేము ఎలా పని చేసుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలి, మా డిమాండ్స్ మీద, మాకు ఏవైతే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ ఇచ్చున్నారో వాటికి వాళ్ళకి సంబంధించిన జీవోలు అనేది ఇంకా ఇవ్వలేదు. ఆ జీవోలు తీసుకునే కార్యక్రమంలో వీటికి సంబంధించిన విషయాలు ప్రభుత్వంతో ఎలా మెలకువలు ఉండాలనే విషయం మీద మేము శిక్షణ కార్యక్రమం తీసుకోవడానికి 2 రోజులు వచ్చినాము. అట్లాగే రేపు జరగబోయే జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె, దాని గురించి కూడా మేము చర్చ అనేది జరుపుకొని అన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. కష్టాల పైన, ఆశా వర్కర్ల వస్తున్నటువంటి సమస్యలపైన ఈరోజు రేపు 2 రోజుల పాటు జిల్లా క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు వేతనం పెరగాలని, అదేవిధంగా వాళ్ళకు ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటిది వాళ్ళకు డ్రెస్సింగ్స్ రూమ్స్ ఇవ్వాలని చెప్పనని, ఈఎస్ఐ పిఎఫ్ను అమలు చేయాలని చెప్పనని, వీటిని ప్రభుత్వం ఏవి కూడా
సక్రమైన పద్ధతిలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రేపు నెల జరగబోతున్నటువంటి 9వ తేదీ సమ్మెకు సన్నిహితం చేయడానికి ఈ క్లాసును నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారం 26,000 రూపాయల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినది దేశవ్యాప్తంగా కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సమ్మెలో జరగాల్సినటువంటి సన్నాహాలు, ఈ సమ్మె కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పినది విజ్ఞప్తి చేస్తాను. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పిన ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినది నిర్ణయించబోతున్నాం. కాబట్టి ఈ సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి హైకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న జైళ్లను సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి ఆదివారం సందర్శించారు. శ్రీకాళహస్తిలోని జైల్ రూమ్ల పరిశుభ్రత, వంటశాల, స్టోర్ రూమ్, బాత్రూంలను పరిశీలించారు. ప్రతి ఖైదీతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్క రిమాండ్ ఖైదీలకు బెయిల్ గురించి మరియు ఉచిత న్యాయం, న్యాయ చట్టం మొదలైన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఖైదీలకు ఏవైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో ఇవ్వాలని, తద్వారా వారి సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నిస్తామని తెలిపారు. జూలై 5వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కక్షిదారులకు, న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఏపీఎల్ఎస్ఏ మేము ప్రతి నెల జైలు విజిట్ చేయాలండి. అదే సందర్భంగా ఈరోజు నేను తిరుపతి జైలును, తర్వాత కాళహస్తి జైలును కూడా విజిట్ చేశాను. ఈడ సూపరింటెండెంట్ గారు జైలు విజిట్ చేసిన తర్వాత ముద్దాయిలతో వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది, మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటాయి అనేదాన్ని నేను అన్నీ చూశాను. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ముద్దాయిలు కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా నాకు ఎటువంటి రిసీవ్ కూడా చేయలేదు. ఇక్కడ పరిసరాలు కూడాను చాలా వరకు వాళ్ళు చాలా బాగా క్లీన్నెస్ పెట్టారు. విత్ రిగార్డింగ్ టు ఫుడ్ కానీ, తర్వాత బాత్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ముద్దాయిలకి వాళ్ళకి ఏమైనా లీగల్ ఎయిడ్ సర్వీస్ కావాలా అనే దాని గురించి కూడాను పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా, గవర్నమెంట్ లాయర్స్ వాళ్ళు కావాలా అనేది కూడా అడుగుతుంటే కూడాను అడ్వకేట్స్ కూడాను వాళ్ళు వస్తున్నారండి. సూపరింటెండెంట్ వాళ్ళు కూడాను వాళ్ళు మాట్లాడేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందేదే, లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒక ఆట జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ లోక్ అదాలత్ జూలై 5 శనివారం పొద్దున్నే 5 గంటల ఇంకా సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. మేము మొత్తం టోటల్గా మనము చిత్తూరు జిల్లాలో టోటల్గా 35 బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ లోక్ అదాలత్ని చిత్తూరు ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొనేసి, ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు అంటే ప్రతి ఒక్క సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ కేసెస్, ప్రామిసరీ నోటు, చెక్ బౌన్స్ కేసు, ప్రాపర్టీవి అన్ని కేసులు ఉంటాయండి. ఈ అధిక సన్నివేశంలో గలాట చేసుకో ఉంటారు. అలాంటి కేసులు జనాలు అప్పటికప్పటికి స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో కోపాలు తీసుకొనేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింటారు. అలాంటి కేసులు కూడా రాజీ చేసుకొనేసి మీరు లోక్ అదాలత్కి వస్తే అప్పుడు రాజీ చేసుకున్నాము అని అంటే అప్పుడు కోర్టు వాళ్ళు లోక్ అదాలత్ ఇస్తారు. ఒక్కటి లోక్ అదాలత్లో అవార్డు ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. సివిల్ కోర్టు అంటే సుప్రీం కోర్టుకు పోయినా కూడా అప్పీల్ ఉండదు. ఎందుకంటే ఇరు వర్గాలు రాజీ ఒప్పించి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టి దీనికి ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు. ఈ లోక్ అదాలత్ వల్ల లాభం ఏమంటే కోర్టు టైము, జనాలది టైము అంతా కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఈ లోక్ అదాలత్ అవాన్ చేసుకొని రాజీ మార్గమే రాజ్య మార్గం అని సూచన చేసుకొని ఎన్నో కేసులన్నీ తీసుకొనేసి ఇలా ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయంలో నిర్వహిస్తున్న మహాభారత కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా 3వ రోజున హిడింబాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమసేనుడు వేషధారణిలో పట్టణంలో వాహనంపై తిరుగుతూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పట్టణవాసులు పలు రకాల పిండి వంటలు, భోజన పదార్థాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, రజని, దుర్గాప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు విజయ గాథలను ప్రజలందరికీ తెలియజేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో
శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆదివారం వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో జరిగే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను గుర్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం, పూరి జగన్నాథ్ రథయాత్ర సామాన్య ప్రజలు సాధించిన విజయ గాథలు ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు దేశానికి ఉపయోగపడే నూతన విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మనసులో మాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం, మనసులో మాట అంటే ఆయన మనసులో మాటని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ప్రతి మాసం కూడా లాస్ట్ ఆదివారం అంటే కడపటి ఆదివారం రోజు ఈ యొక్క మన్ కీ బాత్ ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 దాకా తెలుగులో అనువాద కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికి 123 మాసాలుగా ఈ యొక్క మన్ కీ బాత్ జరుగుతూ ఉంది. ఈ మన్ కీ బాత్ ఏదైతే దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయో మరి ఈ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆయన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగా డే జూన్ 21 జరిగినటువంటి వైజాగ్ నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ నగరంలో జరిగినటువంటి యోగా డే గురించి, అదే రకంగా పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర గురించి, ఇంకా బౌద్ధుల గురించి, ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఏమేమి జరుగుతున్నాయి, జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలకి మరొక్కసారి ప్రజలందరి గుండెల్లో చేరే విధంగా, అర్థమయ్యే విధంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కార్యాలయం, భారతీయ జనతా పార్టీ కార్యాలయం తిలకించడం జరిగింది. ఏదైనా కానీ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని వీటి అర్థం చేసుకుని వారు ఏదో ఒక కొత్తగా కనిపెట్టేటటువంటి ఒక కార్యక్రమం కావచ్చు, ఏదో ఒక గ్రామం కావచ్చు, ఏదో ఒక మూల ప్రాంతంలో అభివృద్ధి స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా మన్ కీ బాత్ ఆయన ప్రస్తావన తీసుకొస్తారు. రేణిగుంట తిరుపతి మార్గంలోని ఓ ఐటీఐ కాలేజీ దారిలో కృష్ణారెడ్డి అనే వాచ్మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గాజులమండ్యం పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు తిరుపతికి చెందిన కృష్ణారెడ్డి రేణిగుంటలోని ఓ వైన్ షాప్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పని ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన కృష్ణారెడ్డి దారిలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ రెడ్డిలు ఆదివారం పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను వచ్చి మృతదేహాన్ని వివిధ కోణాలలో పరిశీలించారు. మృతుని భార్య మునెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుని భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు చెందారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీశక్తి పీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 అమ్మవారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి స్వామిని మర్యాదపూర్వకంగా చైర్మన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీశక్తి పీఠాన్ని సందర్శించి స్వామివారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీశక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని తెలిపారు. ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని చైర్మన్ తెలిపారు. ప్రస్తుతం టీటీడీ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు
శ్రీ శక్తిపీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు. ముందుగా టీటీడీ చైర్మన్ శ్రీ శక్తిపీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు. శ్రీ శక్తిపీఠం తరఫున పుస్తక ప్రసాదాన్ని చైర్మన్ కు అందించారు. అనంతరం స్వామి అమ్మవారిని టీటీడీ చైర్మన్ సెలవుతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు, కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు. నేను కూడా అన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. పోతే భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది, పూజా కార్యక్రమం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది. దాని మూలనే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మహిళలను ఆర్థిక అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అనేక మంది మహిళలకు ఆర్థికంగా ఊతమిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గోమతి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గుడి కాలనీలో ఉన్న గోమతి అనే గృహిణి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMFME పథకం ద్వారా లబ్ధి పొంది నేడు చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఆ కుటీర పరిశ్రమలు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావలసిన తినుబండారాలు తయారు చేస్తూ వాటిని విక్రయిస్తూ నెలకు 25,000 రూపాయలు ఆదాయం పొందుతూ జీవనం సాగిస్తుంది. PMFME పథకం ద్వారా తాను ఏ విధంగా లబ్ధి పొందిందో గోమతి మాట్లాడారు. తాను పొదుపు సంఘంలో బాలాజీ గ్రూప్ అనే సంఘంలో సభ్యురాలుగా ఉండేదానినని, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారితకై ప్రవేశపెడుతున్న పథకాలను తద్వారా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో తమ ఆర్పి తనకు తెలియజేయడంతో తాను PMFME పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో తనకు 35% సబ్సిడీతో 5 లక్షల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ 5 లక్షల రూపాయలతో తాను చిన్నపాటి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని అందులో తినుబండారాలను తయారు చేస్తూ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావలసిన ఆర్డర్లను తనకు రావడంతో నేడు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ నెలకు 25,000 రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకుంటూ తాను జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటున్నానని, మహిళా అభ్యున్నతే లక్ష్యంగా మహిళలు అనేక పథకాలతో అభివృద్ధి పరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గోమతి. నేను మహిళా మండలి సభ్యురాలని. ఆర్పి మేడం గారు PMFM లోన్ గురించి చెప్పారు. మాకు లోన్ కూడా అప్లై చేశాము. లోన్ శాంక్షన్ అయింది. 5 లక్షల లోను, 35% డిస్కౌంట్, ఇది సబ్సిడీ. మేము చిన్నదిగా కుటీర పరిశ్రమ జరుపుతున్నాము. మామూలుగా పబ్బిళ్ళలు, నిపట్లు, మురుకులు, చిప్స్ అన్ని వేసి నా వల్ల ఒక 4 మన జీవనాధారం ఇస్తా ఉన్నాను. అది నాకు నమస్తే. సీఎం మోడీ గారు 4 పని ఇప్పించాను. కుటీర పరిశ్రమ జరుపుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో
తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, స్థానికులు మరియు బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, వెంకటరత్నం, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. దానిలో మనకి దేశంలో జరిగే అన్ని ఆసక్తికరమైన విషయాలు, మంచి విషయాలు, ఉపయోగపడే విషయాలన్నీ దీంట్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటారు. ఈరోజు కూడా మొన్న యోగా దినోత్సవం ఒక యజ్ఞంలాగా చేశాము. ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మోడీ గారు ప్రతి ఒక్కరూ యోగా చేశారు, అందరినీ అభినందించారు. అలాగే ఎన్నో విషయాలు మనకి దీనిలో తెలియపరుస్తుంటారు. ముఖ్యంగా ఈ తీర్థయాత్రలు మొన్న జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ఒరిస్సాలో కానీ గుజరాత్లో కానీ ఇలాగా ఈ ప్రతి ఒక్క యాత్ర సుఖవంతం కావాలని ఇప్పుడు మన మానస సరోవర యాత్ర వెళ్తున్న వారికి అందరికీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని శుభాకాంక్షలు మోడీ గారు తెలియజేశారు. ఇలా అభివృద్ధి వైపు కానీ ఇలా జల్ మిషన్ ద్వారా వాటర్ అందించడానికి ఇలా ప్రతి ఒక్క విషయం ఎవరన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసేది ఇవన్నీ కూడా మనకి మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారము ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది డిడి ఛానల్లో. తప్పకుండా వీక్షించండి ప్రతి ఒక్కరూ అని నేను తెలియజేసుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ ప్రధాని మనసులో మాట అనేది కార్యక్రమము ఆయన 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టాడు. ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజున మన్ కీ బాత్ ప్రోగ్రాం జరుగుతుంది. అది ఇప్పుడు 123వ వారం కిందికి వచ్చేసింది. ఈరోజు మనం యోగాంధ్ర ద్వారా 3,01,000 మంది యోగా చేసి ఒకే చోట గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పబడింది. అలాగే ప్రపంచమంతా యోగాసనాలు చేస్తున్నారు. గుజరాత్లో ముఖ్యంగా 2,100 మంది భుజంగాసనం ఒకటే టైంలో వేసి అది కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించినాము. అలాగే మన ఇండియాకు ఇప్పుడు 2 రకాల అత్యున్నతమైన పురస్కారాలు లభించాయి. అవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ట్రకోమా అనే వ్యాధి, కంటికి సంబంధించిన వ్యాధి అనమాట. అది లేని దేశంగా మనల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దానికోసం మన హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అవ్వచ్చు, మన కార్యకర్తలు అవ్వచ్చు, నిర్విరామంగా కృషి చేసి కంటి చూపు పోకోకుండా దాన్ని కాపాడగలిగారు. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నిర్వేద కుటుంబానికి కూడా మంచినీటి సౌకర్యాన్ని అందించగలిగారు. అలాగే ఇంకొకటి ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా మనము 64% సామాజిక భద్రత అనేది మన ఇండియాలో కల్పించబడింది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం 90 కోట్ల మంది ప్రజలకి సామాజిక భద్రత ఉందన్నమాట. ఈ విధంగా మనం అనేక పురస్కారాలు, అనేక విజయాలు సాధించాము. శ్రీకాళహస్తిలో అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వాహనాలపై అంటించుకుంటే చర్యలు తప్పవని సీఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వేసుకున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్లు వేసుకున్న 3 ప్రెస్ వాహనాలు, 2 పోలీసు వాహనదారులకు మొదటి తప్పుగా పరిగణలోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకుండా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అని స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగిందని తెలిపారు. ఇక నుండి ఎవరైనా ప్రెస్, పోలీసు స్టిక్కర్ గుర్తింపు కార్డులు లేకుండా వేసుకుని తిరిగితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. పోలీసుల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోవిందు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జూన్ 30వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877-222-7208కి కాల్ చేసి మాట్లాడవచ్చునని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. బంజారా సద్గురు శ్రీ హతీరాం బావాజీ 596వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో వేడుకగా బావాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి హతీరాం బావాజీ మఠంలో శ్రీ హతీరాం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మఠంలో 596వ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సంత్ మహారాజులు, భక్తాదులు తిరుపతికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బంజారా ఆచార్య సంప్రదాయాలు హతీరాం మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున తిరుపతి మఠంలో, 2వ రోజు తిరుమలలోని హతీరాం మఠంలో జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు బంజారాలు వెళ్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుని బంజారాలకు ప్రత్యేక బోర్డు కల్పించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వసతి భోజన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలక మండలిలో బంజారాలకు అధిక ప్రాధాన్యతను కల్పించి పెద్దపీట వేయాలని కోరారు. దేశంలో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా బంజారాలు వెనకబడి ఉన్నారని, తమని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. జై హతీరాం, రామ్ రామ్. ఈరోజు ఈ కార్యక్రమానికి అధిరథ మహారథులు 6 రాష్ట్రాల నుండి కదిలి వచ్చారు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, తర్వాత ఆంధ్ర, ఈ 6 రాష్ట్రాల నుండి పీఠాధిపతులు, అధిరథ మహారథులు కదిలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఇక్కడ డాడీ కృష్ణ సార్ మరియు సునీల్ అనే వ్యక్తి, తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ప్రారంభించారు. వాళ్ళంతా ప్రారంభించి ఈ హతీరాం బావాజీ యొక్క మఠ యొక్క ప్రాధాన్యతని యావత్ బంజారా జాతికి తెలియజేశారు. ఇవాళ ఈ కార్యక్రమము ఇంతమంది సాధు సంతువులు 6 రాష్ట్రాల నుండి, దక్షిణాది నుండి కదిలి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ హతీరాం బావాజీ మహాసంఘ్ అనేది బంజారా సమాజ్ యావత్ భారత్ నుండి నిర్మించుకుంది. ఈ మహాసంఘలో మహానుభావులు కొంతమంది రచయితలు ఉన్నారు. తర్వాత ఈ కోర్ కమిటీ ఉంది. వీరంతా కూడా శోధన చేసి గుణాచోర్ అనే ప్రదేశానికి వెళ్లి అది హతీరాం బావాజీ జన్మస్థలమని, వారి పరివారం ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత వారి బంధుమిత్రులు ఎవరు, వారి పుట్టుక ఎప్పుడు అనేది కనుగొని వారు చేసిన సెర్చింగ్ లో ఈ ఆషాఢ శుద్ధ పంచమి రోజు హతీరాం బావాజీ జన్మించారని చెప్పేసి వారు కనుగొనడం జరిగింది. వారి కృషి వలన ఈ రోజు యావత్ బంజారా ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హతీరాం మహారాజ్ యొక్క భక్తులందరికీ కూడా హతీరాం బావాజీ జయంతి ఉత్సవాలనేవి వెలుగులోకి రావడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అధిరథ మహారథుల్లో బంజారా జాతి కాశీ అనబడే పుహరాదేవి క్షేత్రం నుండి సేవలాల్ మహారాజ్ వారసులుగా జితేంద్రజీ మహారాజ్ వచ్చారు. తర్వాత కర్ణాటక నుండి సర్దార్ సేవలాల్ మహారాజ్ వారి పరివారము, తెలంగాణ నుండి నేను రమేష్ గిరి మహారాజుని, ఇంకా కొంతమంది మా పరివారం అంతా, తర్వాత మహంత శ్రీ మహేంద్రనాథ్ జీ వారు ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు. తర్వాత ఆంధ్ర నుండి ఇక్కడ గణపతి మహారాజ్ వారి పరివారము. ఇలా నేను రాష్ట్రానికి ఒక మహారాజ్ పేరు మాత్రమే చెప్తున్నాను. వారి పరివారం అంతా కూడా వచ్చారు. వీరంతా కూడా చాలా కృషి చేసి ఇక్కడ ఎంతో ఆనందోత్సవాలతో బంజారా వేషధారణలో బంజారా సాధు సంతులంతా కూడా, తర్వాత ఇక్కడ వచ్చిన అమ్మలు, అక్కలు, వీళ్ళంతా దేవి స్వరూపాలు. మా బంజారా భాషలో వీళ్ళను దేవిగా పూజిస్తారు. అటువంటి దేవతలు కూడా ఇక్కడ కదిలి వచ్చారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ హతీరాం బావాజీ జయంత్యోత్సవాలు ఇక్కడే కాకుండా, ఈ ప్లేస్లోనే కాకుండా ఇవాళ రాష్ట్రాలలో తమ ఇళ్ల ముందు కూడా ఇటువంటి పూజని నిర్వహించుకోబోతున్నారు బంజారా జాతి అంతా కూడా. కాబట్టి మీరంతా ఈ ఆనందోత్సవాలను చూసి సంతోషించగలరు. భగవంతుని పాత్రకు మీరు పాత్రులు కాగలరని చెప్పేసి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. జై సేవాలాల్. ఈరోజు 596వ జయంతి సందర్భంగా దాదాపు
15 రాష్ట్రాల నుంచి సాధు సంతులు మరియు మహంతులు భక్తాదులు చాలా మంది హథీరామ్ బావాజీ యొక్క వారసులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ హథీరామ్ బావాజీ మఠంలో పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారంగా భోగబండారు కార్యక్రమం నిర్వహించి స్వామివారి పూజలు ఏదైతే బంజారా యొక్క వేషధారణాలతోటి బంజారాల సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఏదైతే హథీరామ్ బావాజీ వారు ఆ రోజు బంజారాలను ఒక తాటిపైన తీసుకొని వచ్చి ఒక మఠాన్ని ఏర్పాటు చేసి బంజారాలు ఎక్కడున్నా కూడా వారికి నేను హథీరామ్ బావాజీ అంటేనే వారికి ఆశీర్వాదం ఇస్తాననేసి ఆ రోజు ఎప్పుడో చెప్పడం జరిగింది. అదే కాకుండా తిరుమలగిరి అంతా తిరిగి అప్పుడు ఒకనాటికి మనకంతా చరిత్ర తెలుసు. శ్రీగిరిని తిరుమలగిరిగా తిప్పిన వ్యక్తి, శ్రీవారితో పాచికలాడిన మహానుభావుడు హథీరామ్ బావాజీ. శ్రీవారితో పాచికలతోనే కాదు బాలాజీ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంత గొప్ప మహనీయుడికి హథీరామ్ బావాజీ బంజారాల ఆరాధ్య గురువుగా భావించే ఆయనను ఈరోజు పూజ పునస్కారం లేని మఠంగా మారింది. చాలా ఇంత దారుణమైన పరిస్థితిలో ఆయనని నిలబెట్టడం చాలా బాధాకరం. మా బంజారా వారసులంతా ఎంతో కలిసికట్టుగా దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన భక్తి ఛానల్లో నడుస్తూ భక్తి భావనలో వారిని మాలధారణం కూడా వేయడంతో పాటు ఆయన బర్షి ఉత్సవం కావచ్చు, జయంతి ఉత్సవం కావచ్చు, ఆయనని ఒక ఆలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం బంజారాలకి దక్కినందుకు బంజారా సమాజం అంతా దాదాపు బంజారాలంతా ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు వారి వారి కుటుంబంలో జయంతి సందర్భంగా వారి ఇండ్ల ముందర భోగబండారు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా బంజారాలకు ఈరోజు దినం రేపటి దినం 2 రోజులుగానే ఎక్కడైతే తాండాలు గూడాలు ఉంటాయో అక్కడ హథీరామ్ బావాజీ ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే మా జాతికి సంబంధించిన వ్యక్తి, మా గోత్రీయుడు, మా బంజారా ఇది అనేసి ఒక ప్రోగ్రాంలో పౌరాదేవి ప్రోగ్రాంలో మన నరేంద్ర మోడీ జీ ప్రధానమంత్రి వారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకన్నా గుర్తింపు లేనిగా ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు గుర్తించడం లేదు. ఇంకనైనా గుర్తించి ఆయన పట్ల ఏదైతే చేయాలో, ఏదైతే అభివృద్ధి చేయాలో, ఏదైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో వాటి గురించి కూడా ప్రశ్నించి వాటిని కాపాడేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి బంజారాలంతా ఒక కలిసిమెలిసిగా ఈరోజు ఇంత ఘనంగా ఇంత సాంప్రదాయకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కాబట్టి కనుక అందరినీ ఆదరించేలాగా ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా మఠంలో ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న వాటిని, ఇలా చెదులు పట్టిన మఠాలను వాటిని కూడా కాపాడేటట్టు కూడా చూడాలని ఈ సాధు సంతుల తరపున, మా భక్తుల తరపున, ఈ తిరుపతి వాసిగా బుక్యా శివానాయక్ ఇక్కడ ఆ హథీరామ్ బావాజీ మఠానికి, హథీరామ్ బావాజీ ఆలయానికి చైర్మన్గా చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ శక్తిపీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదాన కార్యక్రమాలు అద్భుతం. వారాహి నవరాత్రుల సందర్భంగా తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠంను దర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు. రక్తి కట్టిన హిడింబాసుర వధ, భీమసేనుని భిక్షాటన ఘట్టాలు. PMFME ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని ఆర్థిక స్వలంబన సాధించిన మహిళ. సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న గృహిణి గోమతి సక్సెస్ స్టోరీ. రేణిగుంట తిరుపతి మార్గంలో వ్యక్తి అనుమానాస్పద మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న గాజులమండ్యం పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.